హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం డిమాండ్ చాప్టర్లో క్రాస్ డిమాండ్ అనే చాప్టర్ గురించి అనే టాపిక్ గురించి చెప్పుకున్నాం. నిన్న మనం చెప్పుకున్నాం ఇన్కమ్ డిమాండ్ గురించి. దానికి కోయిన్సైడ్ టాపిక్ క్రాస్ డిమాండ్. క్రాస్ డిమాండ్ అంటే తెలుగులో జాత్యంతర డిమాండ్. జాత్యంతర డిమాండ్ అంటే ఏమిటి? రెండు వేరువేరు జాతుల మధ్య గల సంబంధాన్ని వివరించేది జాత్యంతర డిమాండ్. రెండు వేరువేరు జాతులు రెండు ఒకే ఉపయోగాన్ని ఇస్తాయి, కానీ దాని జాతులు వేరు, దాని మొత్తం బ్రాండ్ వేరు, దాని ధర వేరు, దాని కంపెనీలు వేరు. రెండు వేరువేరు జాతుల మధ్య గల సంబంధాన్ని వివరించేది జాత్యంతర డిమాండ్, క్రాస్ డిమాండ్ అంటారు. ఇక్కడ చూడండి, రిలేషన్ బిట్వీన్ టూ కమ్యూనిటీ కమోడిటీస్, వేరే వేరే కమ్యూనిటీస్ రెండు మధ్య గల సంబంధం. రిలేషన్ బిట్వీన్ టూ సపరేట్ కమ్యూనిటీ కమోడిటీస్, టూ సపరేట్ వేరే వేరే కమ్యూనిటీ తాలూకు మొత్తం కమోడిటీస్కి మధ్య గల సంబంధాన్ని వివరించేది క్రాస్ డిమాండ్, జాత్యంతర డిమాండ్. ఇది ఇక్కడ ఏంటంటే దీంట్లో రెండు రకాలు. ఫస్ట్ ఏంటంటే సబ్స్టిట్యూట్ గూడ్స్. దీని తెలుగులో ప్రత్యామ్నాయ వస్తువులు. రెండోది కాంప్లిమెంటరీ గూడ్స్. అంటే ఏమిటి? పూరక వస్తువులు. ప్రత్యామ్నాయ వస్తువులు తెలుగు మీడియం, కాంప్లిమెంటరీ గూడ్స్ పూరక వస్తువులు. సబ్స్టిట్యూట్ గూడ్స్కి మనం ఎగ్జాంపుల్స్ ఏం చెప్తాం? ఒకే ఉపయోగాన్ని ఇచ్చే రెండు వేరు రకాల వస్తువులు. ఒకే ఉపయోగాన్ని ఇచ్చే రెండు రకాల వస్తువులు. ఉపయోగం ఒకటే, వర్క్ ఆగదు, పని ఆగదు, కానీ పని జరిగిపోతుంది. కానీ ఏంటంటే దాని టేస్ట్ వేరు, కంపెనీ వేరు, బ్రాండ్ వేరు, దాని కాస్ట్ కూడా వేరు, అన్నీ వేరే, కానీ ఉపయోగం ఒకటే. చూడండి, టీ, కాఫీ. మార్నింగ్ లేవగానే చాలామంది కాఫీ తాగుతారు, అది లేని కూడా మామూలుగా టీ తాగుతారు. ఏది తాగినా మనకున్న ఆ యొక్క అలసట, బద్ధకం తీరిపోతుంది. కాబట్టి టీ, కాఫీ రెండు కూడా సబ్స్టిట్యూట్ గూడ్స్, ప్రత్యామ్నాయ వస్తువులు. రెండోది బస్సు, ట్రైన్. ఒక ప్లేస్కి మనం రీచ్ అవ్వడానికి బస్సులోనూ వెళ్ళచ్చు, ట్రైన్లోనూ వెళ్ళచ్చు. ఎలా వెళ్ళినా మనం రీచ్ అయిపోతాం. ఎక్కడ వర్క్ ఆగదు ఇక్కడ. కాకపోతే ఒకదానికి బదులు ఇంకొకటి ఆల్టర్నేటివ్, సబ్స్టిట్యూట్ అనమాట. వర్క్ ఆగకుండా పని జరిగిపోయే గూడ్స్ ఇక్కడ బస్సు, ట్రైన్. మూడోది బేవా, హార్లిక్స్. రెండు ఒకేలా ఉంటాయి, కాకపోతే టేస్ట్ వేరు, బ్రాండ్ వేరు, రేట్ వేరు, దాని మొత్తం దాంట్లో కంటెంట్స్ వేరు. కానీ ఇక్కడ వర్క్ ఆగదు, మనకు బలాన్ని ఇస్తుంది మొత్తం. అయితే బ్రాండ్ వేరు, కాస్ట్ వేరు, దానికి టైపు టేస్ట్ వేరు, అన్నీ కూడా వేరు. ఇది సబ్స్టిట్యూట్ గూడ్స్కి ఎగ్జాంపుల్. కాంప్లిమెంటరీ గూడ్స్. కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఏమిటి? బిహైండ్ మెనీ థింగ్స్. ఒక వస్తువు తీరడానికి కనిపించకుండా వెనకాల ఉండే వస్తువులు కొన్ని ఉంటాయి. కనిపించకుండా వెనకాల ఉండే వస్తువులన్నీ కూడా అంటే బిహైండ్ మెనీ థింగ్స్. చాలా వస్తువులు ఉంటాయి వెనకాల. ఆ వస్తువులన్నీ కూడా ఫిక్స్ చేసి అటాచ్ చేస్తే కానీ ఒక కోరిక మనకి తీరదు, ఒక ఐటమ్ అవ్వదు. అటువంటివన్నీ కూడా కాంప్లిమెంటరీ గూడ్స్ కిందకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది మనం చెప్పుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. క్రాస్ డిమాండ్, రిలేషన్ బిట్వీన్ టూ సెపరేట్ కమోడిటీస్. టూ కమ్యూనిటీ కమోడిటీస్, రెండు వేరు జాతుల మధ్య గల సంబంధాన్ని వివరించేది క్రాస్ డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏ అనే వస్తువు ధర పెరిగిందనుకోండి, బి వస్తువు తాలూకు డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ ఏ ప్రైస్, ఇక్కడ బి డిమాండ్. ఒక ఏ వస్తువు తాలూకు ప్రైస్ పెరిగితే, అంటే ఏ వస్తువు తాలూకు ధర పెరిగితే ఈ వస్తువు తాలూకు డిమాండ్ పెరుగుతుంది. రెండు పెరుగుతాయి, కానీ ఏంటి? ఇక్కడ ధర పెరుగుతోంది, వేరే వస్తువు డిమాండ్ పెరుగుతుంది. అదే అన్నమాట ఇక్కడ రిలేషన్ ఇలా ఉంటుంది. ఏ వస్తువు తాలూకు ధర పెరిగితే బి వస్తువు తాలూకు డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ వేరు, దీని జాతి వేరు, దీని జాతి వేరు. ఒక ఏ కమోడిటీ, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తాలూకు ప్రైస్ పెరిగితే అయితే బనానా తాలూకు డిమాండ్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అంటే యాపిల్ అనుకుందాం. యాపిల్ తాలూకు కాస్ట్ ప్రైస్ పెరిగితే బనానా తాలూకు డిమాండ్ పెరుగుతుంది. ఇది ఇలా చెప్పచ్చు అన్నమాట. సో మనం దీనికి డయాగ్రామ్ వేసుకొని
చూడొచ్చు. ఇప్పుడు ఫస్ట్ది మనకి సబ్స్టిట్యూట్ గూడ్స్, దానికి ఒక డయాగ్రామ్ వస్తుంది. కాంప్లిమెంటరీ గూడ్స్, దీనికి ఒక డయాగ్రామ్ వస్తుంది. ఓకే, సో చూడండి, మనం చెప్పుకున్నాం సబ్స్టిట్యూట్ గూడ్స్ విషయంలో ఒక డయాగ్రామ్ వస్తుంది, కాంప్లిమెంటరీ గూడ్స్ విషయంలో ఒక డయాగ్రామ్ వస్తుంది. ఫస్ట్ సబ్స్టిట్యూట్ గూడ్స్ విషయంలో చెప్తాను. సబ్స్టిట్యూట్ గూడ్స్ విషయం తెలుగులో ఏమంటారు దీన్ని? ప్రత్యామ్నాయ వస్తువులు. ప్రత్యామ్నాయ వస్తువులు అంటే ఒకటి ఒకే ఉపయోగాన్ని ఇచ్చే రెండు రకాల వస్తువులు. ఒకే ఉపయోగం రెండు రకాల వస్తువులు ఇందాక చెప్పుకున్నాం. బేవా, హార్లిక్స్, బస్సు, ట్రైన్, కాఫీ, టీ, ఇవన్నీ కూడా ఉదాహరణ. దాన్ని బట్టి మనం డయాగ్రామ్ వేసుకొని దీనికి సంబంధించిన మ్యాటర్ చూద్దాం. ఒకసారి డయాగ్రామ్ వేస్తున్నాం చూడండి ఒకసారి. సార్ చూడండి, ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో డయాగ్రాము ఇలా ఉంటుంది. చూడండి, ఓఎక్స్ యాక్సిస్ మీద కాఫీ డిమాండ్ తీసుకున్నాం. పేరు క్లియర్గా రాయాలి. కాఫీ డిమాండ్ తీసుకోవడం జరిగింది. ఓవై మీద టీ ప్రైస్, ఓవై యాక్సిస్ మీద టీ ప్రైస్, టీ ధరని తీసుకోవడం జరిగింది. ఓఎక్స్ యాక్సిస్ మీద కాఫీ డిమాండ్ తీసుకోవడం జరిగింది. అంటే కాఫీ, టీ రెండు కూడా ప్రత్యామ్నాయ వస్తువులు. మీకు ఇందాక చెప్పాను, ఒక వస్తువు ధర పెరిగితే వేరే వస్తువు డిమాండ్ పెరుగుతుంది. అదే వస్తువు కాదు, ఒక వస్తువు ధర పెరిగితే వేరే జాతి వస్తువు డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ టీ ధర, కాఫీ డిమాండ్ తీసుకోవడం అనేది జరిగింది. చూడండి, టీ ప్రైస్ ఓపీ ఉన్నప్పుడు కాఫీ డిమాండ్ ఓఎం ఉంది. చూడండి, ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓఎం. ఇక్కడ టీ ప్రైస్ ఓపీ ఉంటే కాఫీ డిమాండ్ ఓఎం ఉంది. టీ ప్రైస్ ఓపీ, కాఫీ డిమాండ్ ఓఎం ఉంది. ఇప్పుడు టీ ప్రైస్ ఓపీ నుంచి ఓపీ 1కి పెరిగింది. టీ ధర పెరిగింది, కాఫీ ధర పెరగలేదు. ధర దేనికి పెరిగింది? టీకి పెరిగింది. కాఫీ డిమాండ్ ఓఎం నుంచి ఓఎం 1కి పెరిగింది. ఓఎం నుంచి ఓఎం 1కి పెరిగింది. దేని డిమాండ్? కాఫీ డిమాండ్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, టీ ప్రైస్ ఓపీ నుంచి ఓపీ 2కి తగ్గిపోయింది అనుకోండి. మొత్తం కాఫీ డిమాండ్ ఓఎం నుంచి ఓఎం 2కి తగ్గిపోయింది. ఇక్కడ పెరిగితే పెరుగుతాం, తగ్గితే తగ్గుతాం. కానీ ఇక్కడ ఏంటి? రెండు ఒకటి కాదు. ఒక దాని ధర, ఇంకొక దాని డిమాండ్. టీ ధర, కాఫీ డిమాండ్. కాబట్టి టీ ధర పెరిగితే కాఫీ డిమాండ్ పెరుగుతాం. టీ ధర తగ్గిపోతే కాఫీ డిమాండ్ తగ్గిపోతాం. ఎం నుంచి M2కి వచ్చేసి కాఫీ డిమాండ్. సో ఇలా ఉన్నప్పుడు డిమాండ్ రాక ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. అంటే సబ్స్టిట్యూట్ గూడ్స్ విషయంలో డిమాండ్ కారు ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్, ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది ఇలా. సో పాజిటివ్ కర్వ్ ప్లస్ పాజిటివ్ కర్వ్, ఎడమ నుంచి కుడికి పోయేది పాజిటివ్ కర్వ్, ధనాత్మక వాలు పాజిటివ్ కర్వ్ అయిపోతుంది ఇక్కడ. ఎందుకంటే పెరిగితే పెరుగుతాం,
తగ్గితే తగ్గుతుంది. కాబట్టి ఎలా ఉంటే అలా ఉంది కాబట్టి పాజిటివ్గానే ఉంది కాబట్టి పెరిగితే పెరుగుతుంది పాజిటివ్, తగ్గితే తగ్గుతుంది పాజిటివ్, అలాగే ఉంది కాబట్టి కంప్లీట్ ఇక్కడ ధనాత్మక వాల్యూను కలిగి ఉంటుంది. అంటే సబ్స్టిట్యూట్ గుడ్స్ విషయంలో ఏమిటి, టీ ప్రైస్కి కాఫీ డిమాండ్కి రిలేషన్ ఏమిటి, కో రిలేషన్, పెరిగితే పెరుగుతోంది. అంటే ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ధరకి డిమాండ్కి మధ్య గల సంబంధం సహసంబంధం, కో రిలేషన్. ఇక్కడ వాల్ కూడా ఎలా ఉంది, లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్, ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది, పాజిటివ్ స్లో ధనాత్మక వాల్. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి ఫాస్ట్గా. ఓఎక్స్ అక్షం మీద కాఫీ డిమాండ్ని తీసుకోవడం జరిగింది, ఓవై అక్షం మీద టీ ప్రైస్ టీ ధరను తీసుకోవడం జరిగింది. అందరూ బోర్డు కేసు చూడండి. ఓపీ టీ ప్రైస్ ఉన్నప్పుడు కాఫీ డిమాండ్ ఓఎం ఉంది, ధర ఓపీ నుంచి ఓపీ 1కి పెరిగింది టీ ధర, కాఫీ డిమాండ్ ఓఎం నుంచి ఓఎం 1కి పెరిగింది. ఒకవేళ టీ ధర ఓపీ నుంచి ఓపీ 2కి తగ్గిపోయింది అనుకోండి, కాఫీ డిమాండ్ కూడా ఓఎం నుంచి ఓఎం 2కి తగ్గిపోతుంది. ఎందుకంటే టీ ధర పెరిగితే టీని తాగరు, కాఫీని తాగుతారు, కాబట్టి కాఫీ డిమాండ్ పెరుగుతుంది. ఒక టీ ధర తగ్గిపోయింది అనుకోండి, కాఫీని తాగరు, టీని తాగుతారు, టీకి డిమాండ్ పెరుగుతుంది. ఏది తగ్గిపోతే ఇంకొక దానికి ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, ఒకటి తగ్గిపోతే ఇంకొక దానికి ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది, ఒకటి పెరిగింది అనుకోండి ఇంకొక దానికి ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఇక్కడ టీ ధర పెరిగింది అనుకోండి, టీని తాగరు, టీకి డిమాండ్ ఉంటుంది, కాఫీకి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే కాఫీ ధర పెరగలేదు, కాఫీ డిమాండ్ పెరుగుతుంది. టీ ధర డ్రాప్ టీ రూపాయి అయిపోయింది అనుకోండి, కాఫీని తాగరు, టీకి వచ్చేస్తారు. కాబట్టి కాఫీకి డిమాండ్ అవుతుంది ఓఎం నుంచి ఓఎం 2కి తగ్గిపోయింది, డిక్రీజ్ అయ్యేది. అంటే ఒక కమ్యూనిటీ తాలూకు ప్రైస్ ఇంక్రీజ్ అయితే అనదర్ కమ్యూనిటీ తాలూకు సపరేట్ కమ్యూనిటీ తాలూకు డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇంక్రీజ్ అయితే వేరే కమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఒక కమ్యూనిటీ తాలూకు ప్రైస్ డిక్రీజ్ అయితే వేరే కమ్యూనిటీ డిమాండ్ డిక్రీజ్ అయిపోతుంది. సో ఎలా ఉంటే అలా ఉంది. కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ గూడ్స్ విషయంలో, సబ్స్టిట్యూట్ గూడ్స్ అంటే ప్రత్యామ్నాయ వస్తువు, ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ధరకి డిమాండ్కి మధ్య గల సంబంధం సహసంబంధం, కోరిలేషన్. ఇలా ఉన్నప్పుడు ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది ధనాత్మక వాలు. సో ఇక్కడ మీకు చెప్పారు, టీ ధర ఓపీ ఉంటే కాఫీ డిమాండ్ ఓఎం, టీ ధర ఓపీ నుంచి ఓపీ 1కి పెరిగితే కాఫీ డిమాండ్ ఓఎం నుంచి ఓఎం 1కి పెరిగేది. టీ ధర ఓపీ నుంచి ఓపీ 2కి తగ్గిపోతే కాఫీ డిమాండ్ ఓఎం నుంచి ఓఎం 2కి తగ్గిపోయింది. ఇలా ఉన్నప్పుడు లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్ అయిపోతుంది. ఇది ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో. సేమ్ ఇన్కమ్ డిమాండ్లో ఎలా వస్తుందో డయాగ్రామ్ అలాగే వస్తుంది, కానీ నేమ్స్ వేరు, మొత్తం పేర్లు కూడా వేరు. అక్కడ కేవలం డిమాండ్ అనే రాస్తాం, ఇక్కడ కాదు పేరు కూడా రాయాలి. డిమాండ్కి పేరు కాఫీ డిమాండ్, ప్రైస్కి పేరు టీ ప్రైస్. సో రెండు సబ్స్టిట్యూట్ గూడ్స్ కాబట్టి టీ ప్రైస్ ఓవై అక్షం, కాఫీ డిమాండ్ ఓఎక్స్ అక్షం, ఓఎక్స్ అక్షం మీద ఓవై అక్షం మీద అది. సో అలా ఉన్నప్పుడు ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. ఇది సబ్స్టిట్యూట్ గూడ్స్ విషయంలో. ఇది కంప్లీట్ పెన్సిల్తోనే వేయాలి. మీకు చాలాసార్లు చెప్తాను, పెన్సిల్తోనే వేయాలి, పెన్సిల్తో వేస్తేనే క్లియర్గా వస్తుంది. ఒక తప్పు వచ్చినా ఎర్రర్స్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి. ఎప్పుడైనా సరే టీ ప్రైస్ ఎప్పుడు కూడా ఓవై మీద ఉంటుంది, డిమాండ్ అప్పుడు కూడా ఓఎక్స్ మీద ఉంటుంది. సో నేమ్స్ మాత్రం డిఫరెన్స్ పెడితే మొత్తం కొట్టుపడేస్తాడు. ఎందుకంటే టీ ప్రైస్ ఓవై, కాఫీ డిమాండ్ ఓఎక్స్ కంప్లీట్గా రాయాలి. ఇక్కడ అంటే సబ్స్టిట్యూట్ గూడ్స్ కాబట్టి నేమ్స్ కూడా పెట్టాలి. టీ ప్రైస్ ఓవై, కాఫీ డిమాండ్ ఓఎక్స్, అది ఓవై. సో ఇది సబ్స్టిట్యూట్ గూడ్స్ విషయంలో. ఇప్పుడు మనం కాంప్లిమెంటరీ గూడ్స్. కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఏమిటి? ఒక కోరిక తీరడానికి ఆ కోరిక తాలూకు వస్తువు వెనకాల అనేక వస్తువులు అటాచ్ అయి ఉంటాయి. అనేక వస్తువులు అటాచ్ అయితే కానీ ఆ కోరిక మనకు తీరదు. అది బిహైండ్ సో మెనీ థింగ్స్, మన కంటికి కనబడవు. అటువంటి వస్తువుని కాంప్లిమెంటరీ గూడ్స్ అంటాం, కనబడవు. ఫర్ ఎగ్జాంపుల్ టీ తాగాలనుకోండి, టీ తాగడానికి మన చేతికి తాగడానికి దాని వెనకాల ఎంత వర్క్ ఉండాలి? టీ పౌడర్, పాలు, షుగరు, స్టవ్, గ్యాసు, సాసరు, కప్పు, స్పూను, ఇన్ని. నెక్స్ట్ మన చేతి నుంచి మన నోటికి వెళ్ళేదాకా కూడా డౌటే. ఎవడైనా వచ్చాడు అనుకో మన టీ వాడికి ఇచ్చేయాలి.
అంటే ఇన్ని ఐటమ్స్ అటాచ్ చేసి ఎంతో కొంత ఒక పావుగంట 20 నిమిషాల్లో మనం దాని మీద స్పెండ్ చేసి మొత్తం చేస్తే కానీ ఆ కోరిక మనకి తీరదు. ఇన్ని ఐటమ్స్ వెనకాల ఉంటాయి కాబట్టి ఆ ఐటమ్స్ అన్నీ కలిస్తేనే ఒక టీ అనే ఒక ఐటమ్ వస్తుంది, ఒక కోరిక తీరుతుంది. కాబట్టి ఆ వెనకాల ఉండే ఐటమ్స్ బిహైండ్ సో మెనీ థింగ్స్ ఉంటాయి కాబట్టి వాటిని కాంప్లిమెంటరీ గూడ్స్ అంటాం. వాటిని మనం కాంప్లిమెంటరీ గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మా ఇంటికి వచ్చారనుకోండి, కాఫీయో టీయో ఆర్డర్ చేస్తాం, ఇక తెస్తారు. తెచ్చినప్పుడు ఏంటి, టీ అనేది తాగుతాడు అతను, కానీ దాని వెనకాల ఎంత టైం స్పెండ్ చేయాలి, ఎన్ని ఐటమ్స్ కావాలి వెనకాల, స్టవ్, గ్యాసు, దానికి బౌలు, నాకు పాలు, షుగరు, స్పూను, సాసరు, కప్పు, మన హ్యాండ్ మన నోటికి వెళ్ళేదాకా కూడా డౌటే. అప్పుడు తాగితే సిప్ చేస్తే అప్పుడు మన కోరిక తీరినట్లు లెక్క. ఇన్ని ఐటమ్స్ వెనకాల ఉంటాయి కాబట్టి కనబడవు. కేవలం టీ అనగానే పట్టుకొచ్చి ఇచ్చేస్తాం. దాని వెనకాల టైం కూడా స్పెండ్ చేయాలి, టైం కూడా ఫ్యాక్టరీ. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కనబడవు. కాబట్టి ఆ కనబడని వెనకాల ఉండే వస్తువుల్ని బిహైండ్ సో మెనీ థింగ్స్, ఒక కమోడిటీ తాలూకు బిహైండ్ వెనకాల దాన్ని ఏమంటామంటే కాంప్లిమెంటరీ గూడ్స్ అంట. కాంప్లిమెంటరీ గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కానీ ఒక టీ తయారవ్వాలంటే వెనకాల చాలా ఉంటాయి, ఆ ఐటమ్స్ అన్ని కూడా నొక్కుతాయి. ఇలా కాంప్లిమెంటరీ గూడ్స్ విషయంలో డిమాండ్ కర్వ్ ఎలా ఉన్నది చూద్దాం సార్. చూడండి, కాంప్లిమెంటరీ గూడ్స్ విషయంలో డిమాండ్ కర్వ్ ఎలా ఉందో చెప్తాను చూడండి. ఓవై యాక్సిస్ మీద మిల్క్ ప్రైస్, పాల ధర, పాలుంటే కానీ ఎన్నున్నా పాలుంటే కానీ టీ అవ్వదు. కాబట్టి పాల ధర ఇది ఉంటే కానీ ఇది అవ్వదు. కాబట్టి పాల ధర ఓవై. టీ డిమాండ్, కాఫీ డిమాండ్ ఏదైనా పెట్టుకోవచ్చు. మనం ఒక కాఫీ డిమాండ్, టీ డిమాండ్ ఏదైనా పెట్టుకోవచ్చు. పాలు అటాచ్ అయి ఉండాలి కాబట్టి పాల ధర ఓవై మీద ఉంది మిల్క్ ప్రైస్. టీ డిమాండ్ ఓఎక్స్ యాక్సిస్ మీద ఉంది. చూడండి, పాల ధర మిల్క్ ప్రైస్ ఓపీ ఉన్నప్పుడు టీ డిమాండ్ ఓఎం ఉంది, అది కాన్స్టెంట్. పాల ధర ఓపీ ఉంది, టీ డిమాండ్ ఓఎం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పాల ధర ఓపీ నుంచి OP1కి పెరిగింది అనుకోండి, టీ డిమాండ్ ఓఎం నుంచి OM1కి తగ్గిపోతుంది. ఓఎం నుంచి OM1కి తగ్గిపోతుంది. ఎందుకు? పాల ధర లీటర్ 200 అయింది అనుకోండి. లీటర్ సాదా సీదా పాలు, చిక్కటి పాలు కూడా కాదు, సాదా సీదా చెత్త పాలు లీటర్ 200 అయింది అనుకోండి. కాఫీ టీ డిమాండ్ అయిపోతుంది, తగ్గిపోతుంది. రోజుకి 5-6 సార్లు అటు వచ్చి ఇటు వచ్చి తాగేవాళ్ళు రోజుకి ఒకసారే తాగుతారు. చెప్పంటే కొంతమంది అది కూడా తాగరు. ఎందుకంటే పెట్రోల్ లాగా పాల ధర కూడా 200 అయిపోయింది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజ్ అయింది మిల్క్ ప్రైస్, ఆటోమేటిక్గా టీ తాగేవాళ్ళు, ఆర్ఆర్ఆర్ తాగేవాళ్ళు, గంటకోసారి తాగేవాళ్ళు ఏమవుతుంది, ఒకసారి తప్పితే అది కూడా ఉండదు. ఎందుకంటే టీకి డిమాండ్ పడిపోతుంది, పాల ధర పెరిగింది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ప్రైస్ ఓపీ నుంచి OP2కి తగ్గిపోయింది అనుకోండి, టీ డిమాండ్ OM నుంచి OM2కి పెరుగుతుంది. చిక్కటి పాల ధర లీటర్ 10 రూపాయలు అనుకోండి.
మామూలు గేదె దగ్గర తీసుకుని పాలే చిక్కటి పాల ధర 10 రూపాయలు అనుకోండి. ఉత్తినే తాగేవాళ్ళు చాలా ఎక్కువైపోతారు, ఆరారా తాగేవాళ్ళు ఎక్కువైపోతారు. సో ఏమవుతుంది, పీ నుంచి P2కి మిల్క్ ప్రైస్ తగ్గిపోయింది, దీని వాడకం ఎక్కువైపోతుంది. పాలతో చేసే మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా, టీయే కాదు, పాలతో రకరకాలు చేసుకునే ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కువైపోతాయి. యూజ్ డిమాండ్ ఎక్కువైపోతుంది. ఎందుకు? మిల్క్ ప్రైస్ తగ్గింది కాబట్టి టీకి డిమాండ్ OM నుంచి OM2కి పెరిగింది. ఎందుకంటే చిక్కటి పాలు 10 రూపాయలకి వచ్చేస్తున్నాయి, 10 రూపాయలు. ఇంకా పాలతో టీ ఏమిటి, ఇంకా రసగొల్ల, పెరుగు, ఇంకా అన్నీ నెయ్యి అన్ని వాడకం ఎక్కువైపోతుంది. ప్రతిదే ఇంకా పాలే చిక్కగా, ఇంకా మజ్జిగ పోసుకునే వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ పెరిగే పోసుకుని. సో అంత డిమాండ్ ఎక్కువైపోతుంది. ఏమిటి, మిల్క్ ప్రైస్ తగ్గితే టీకి డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ మిల్క్ ప్రైస్ పెరిగింది అనుకోండి, టీకి డిమాండ్ తగ్గిపోతుంది. OM నుంచి OM1కి వచ్చేస్తుంది. అంటే ఒక టీ తయారవ్వాలన్నా, కాఫీ తయారవ్వాలన్నా ముందు మిల్క్, పాలు లేనిదే తయారవ్వదు. కాబట్టి అంటే మీరు అంటారు ఏదో గ్రీన్ టీ అవి ఉన్నాయి కదండి, ఇవి అది అంతా కూడా సెకండరీ, అవి మనకి స్టోరీలోకి రావు, మన కాన్సెప్ట్లోకి రావు. పాలు, టీ తయారవ్వాలంటే, కాఫీ తయారవ్వాలంటే పాలు ఇంపార్టెంట్. కాబట్టి పాలు ఉంటేనే జరుగుతుంది, పాలు లేకపోతే జరగదు. కాబట్టి పాల ధర OP నుంచి OP1కి పెరిగినప్పుడు టీ డిమాండ్ OM నుంచి OM1కి తగ్గింది. మిల్క్ ప్రైస్ OP నుంచి OP2కి డిక్రీజ్ అయినప్పుడు టీ డిమాండ్ OM నుంచి OM2కి ఇంక్రీజ్ అయింది, పెరిగింది. ఎందుకంటే పాల ధర తగ్గిపోయింది, మిల్క్ ప్రైస్ తగ్గిపోయింది, టీకి డిమాండ్ పెరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు డిమాండ్ కర్వ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్, ఎడమ నుంచి కుడికి కిందకి వాళ్ళు ఉంటుంది, నెగటివ్స్లో. ఎందుకంటే పాల ధర పెరిగితే టీకి డిమాండ్ తగ్గిపోతుంది, పాల ధర తగ్గిపోతే టీకి డిమాండ్ పెరుగుతుంది. అంటే ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది, ఒకటి తగ్గిపోతే ఒకటి పెరుగుతుంది. కాబట్టి రెండు ఎక్కడ కూడా ప్యారలల్ అవ్వట్లేదు, ఈక్వల్ అవ్వట్లేదు. సో ఎడమ నుంచి కుడికి కిందకి వాళ్ళు ఉంటుంది, నెగటివ్స్లో రుణాత్మక వాలు. ఎందుకంటే ఇక్కడ పెరిగితే తగ్గుతుంది, తగ్గితే పెరుగుతుంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు డిమాండ్ కర్వ్ ఈ డాట్స్ కలుగుతూ పోతే ఎడమ నుంచి కుడికి కిందకి వాళ్ళు ఉంది, నెగటివ్స్లో రుణాత్మక వాళ్ళు కలిగి ఉంటుంది. ఇక్కడ రిలేషన్ చూద్దాం. కాంప్లిమెంటరీ గూడ్స్ విషయంలో ప్రైస్కి డిమాండ్కి మధ్య గల సంబంధం యాంటీ రిలేషన్, వ్యతిరేక సంబంధం. ఎందుకంటే పెరిగితే పాల ధర పెరిగితే టీకి డిమాండ్ తగ్గిపోతుంది, పాల ధర తగ్గిపోతే టీకి డిమాండ్ పెరుగుతుంది. సో ఎక్కడ కూడా కోయిన్సైడ్ అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్ ఏ విషయంలో, కాంప్లిమెంటరీ గూడ్స్ విషయంలో రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్ ఈజ్ యాంటీ రిలేషన్, వ్యతిరేక సంబంధం అని చెప్పచ్చు. సో ఇదండి, మళ్ళీ చెప్తాను చూడండి, రాసుకునే విధంగా చెప్తాను చూడండి. ఇది కూడా పెన్సిల్, ఏదైనా సరే డయాగ్రామ్ అంటే పెన్సిల్తోనే వెయ్యాలి. చూడండి, OY అక్షం మీద తెలుగు మీడియం, OY యాక్సెస్ మీద మిల్క్ ప్రైస్ పాల ధరను తీసుకోవడం జరిగింది, OX యాక్సెస్ మీద టీ డిమాండ్ తీసుకోవడం అనేది జరిగింది. మిల్క్ ప్రైస్ OP ఉన్నప్పుడు టీ డిమాండ్ OM ఉంది, అది కాన్స్టెంట్. మిల్క్ ప్రైస్ OP నుంచి OP1కి పెరిగినప్పుడు టీ డిమాండ్ OM నుంచి OM2కి వెనక్కి డిక్రీజ్ అయిపోతుంది, తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మిల్క్ ప్రైస్ OP నుంచి OP2కి తగ్గిపోయింది అనుకోండి, డిక్రీజ్ అయింది అనుకోండి, టీ డిమాండ్ పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడండి ఒకట్లన్నీ ఒక చోటకు వచ్చేయాలి, రెండులన్నీ ఒకటికి వచ్చేయాలి, సింగిల్స్ అన్నీ ఒక చోట. చూడండి, P1 M1, P2 M2, సింగిల్ OP OM. కాబట్టి సింగిల్స్ అన్నీ ఒక చోటకి, ఒకట్లన్నీ ఓ చోటకి, రెండులన్నీ ఓ చోటకి వచ్చేయాలి. ఇక్కడ 1 వేసి ఇక్కడ 2 వేసినా, ఇక్కడ 2 వేసి ఇక్కడ 1 వేసినా, నేమ్స్ తప్పు పెట్టినా మొత్తం కొట్టుపడేస్తారు. కంప్లీట్గా క్లియర్గా రాయాలి. ఎందుకంటే ఇన్కమ్ డిమాండ్లో ఏ రెండు డయాగ్రామ్స్కి కూడా OY మీద ఇన్కమ్, OX మీద డిమాండ్ అని ఉంటుంది. ఇక్కడ అలా కాదు, రెండు డయాగ్రామ్స్కి రెండు వేరే నేమ్స్ వస్తాయి. కాంప్లిమెంటరీ గూడ్స్కి OY మీద మిల్క్ ప్రైసు,
డిమాండ్ దాంట్లో టీ డిమాండ్ అని వస్తుంది. సబ్స్టిట్యూట్ గూడ్స్ మీద సబ్స్టిట్యూట్ గూడ్స్ విషయంలో ఏముంటుంది? ఓవై యాక్సెస్ మీద టీ ప్రైస్ డిమాండ్, ఓఎక్స్ యాక్సెస్ మీద కాఫీ డిమాండ్ వస్తుంది. అక్కడ టీ ప్రైస్ డిమాండ్, ప్రైస్ డిమాండ్ కామనే, కానీ నేమ్స్ ఉంటాయి. బట్ ఇన్కమ్ డిమాండ్ అలా ఉండదు. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో దాంతో పోల్చుకుంటే కొంచెం వెరీ వెరీ బాగా కాన్సన్ట్రేషన్ చేసి రాయాలి. ఇక్కడ టీ ప్రైస్ నేమ్స్ పెట్టాలి. టీ ప్రైస్ ఓవై యాక్సెస్, కాఫీ డిమాండ్ ఓఎక్స్ యాక్సెస్, మిల్క్ ప్రైస్ ఓవై యాక్సెస్, టీ డిమాండ్ ఓఎక్స్ యాక్సెస్, ఓఎక్స్ యాక్సెస్ టీ డిమాండ్, ఓవై యాక్సెస్ మిల్క్ ప్రైస్. సో ఇలా ఉన్నప్పుడు ఎడమ నుంచి కుడికి కిందకి వాళ్ళు ఉంటుంది. సబ్స్టిట్యూట్ గూడ్స్ విషయంలో ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. ఇది పాజిటివ్స్లో ధనాత్మక వాళ్ళని చూపిస్తుంది, ఇది రుణాత్మక వాళ్ళని చూపిస్తుంది. ఇది మనకి క్లియర్గా రెండు రాయాలి, రెండింటిని కింద అనలైజ్ చేయాలి. ఇక్కడ కూడా అంతే. పై పటం ప్రకారం ఓఎక్స్ మీద డిమాండ్, ఓఎక్స్ యాక్సెస్ మీద కాఫీ డిమాండ్, ఓవై యాక్సెస్ మీద అక్ష మీద టీ ప్రైస్, టీ ధరను తీసుకోవడం జరిగింది అని మొత్తం అంతా రాసి ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. ధనాత్మక కావాలని రాస్తాం. ఇక్కడ కూడా అంతే. పై పటంలో ఓఎక్స్ యాక్సెస్ మీద, ఓఎక్స్ అక్ష మీద టీ డిమాండ్, ఓవై అక్ష మీద పాల ధరను తీసుకోవడం జరిగింది. పాల ధర పెరిగితే టీకి డిమాండ్ తగ్గిపోతుంది, పాల ధర తగ్గితే టీకి డిమాండ్ పెరిగిపోతుంది. ఇలా ఉన్నప్పుడు ఎడమ నుంచి కుడికి కిందకి వాళ్ళు ఉంటుంది. డిమాండ్ రేఖ రుణాత్మక వాళ్ళను కలిగి ఉంటుంది నెగటివ్స్లో. సో ఇక్కడ అంటే కాంప్లిమెంటరీ పూరక వస్తువులు, కాంప్లిమెంటరీ గూడ్స్ తెలుగులో పూరక వస్తువులు అంటారు. పూరక వస్తువుల విషయంలో డిమాండ్కి ధరకి మధ్య గల సంబంధం వ్యతిరేక సంబంధం. ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ధరకి డిమాండ్కి మధ్య గల సంబంధం కోరిలేషన్. ప్యారలల్ లైన్స్ రెండు ఒకేలా ఉంటాయి. ఇదండి క్వశ్చన్. కాబట్టి క్లియర్గా వెరీ వెరీ క్లియర్గా మీరు పెన్సిల్తోనే వేయాలి, చాలా క్లియర్గా రాయాలి. ఓకే.